శుభమా అంటూ పెళ్లి రోజు ఆ కన్నీళ్ళు ఏంటండి? పుట్టినరోజు దీపాలు ఆర్పకుండా ఆపినంత తేలిక కాదు పెళ్లి రోజున కన్నీళ్ళని ఆపడం. మా తాత షేక్స్పియర్, నన్ను లేవ తీసుకుపోరా. మనం విడిపోతే ఊరు చెడినట్టు, మనం లేచిపోతే ప్రేమ చెడినట్టు, రెండిటికీ చెడకూడదు. రండి. ఈ ఇంట్లో పెళ్లి చేసుకుని మన ఇంటికి తీసుకొస్తానని మాటిచ్చాను తాత. హిట్లర్కి ఈ వల్ల కాటిపోయి మనసేలబోయనోరన్నా, ఒకసారి కనబడితే వంగబెట్టి గుద్ది అబ్బా అనిపిస్తారన్నా. అబ్బో, let's go, come on. Move, fast. Calm the kids. Come on, hide. Move. Stay calm. Captain Hari, we need to get out of here. This is the only way. But there's a German supply camp. I need you to do reconnaissance and get me the details. Be safe. Soldiers, you Sure. stay with them.
లెట్స్ గో. Sir, this is the base, and these are the waters. There's a tank and nearly 70 soldiers. There are 4 boats here and 2 bunkers. If we can take a tank and attack those bunkers, we can get away on the boats. I used to be a tank commander. Just get me into that tank and I'll blow those crowds to smithereens. ఇది జరిగే పని కాదు. అలా బ్లైండ్గా వెళ్ళి అటాక్ చేయలేము. వీ నీడ్ ఎ రియల్ ప్లాన్. ఆడెవడో రేపు నిద్ర లేస్తానో లేనో అని భయపడుతూ నిద్ర లేక చచ్చాడంట. బతకాలంటే ఆగిపోకూడదు. తాడో పేడో నడుస్తూ పోవడమే. Sir, ఇది if we can మన reach- ఊరు కాదురా. ఆడవాళ్ళని అడ్డం పెట్టుకొని బతికిపోవడానికి మనం 7గురమే ఉన్నాం. ఉన్నాంగా. యుద్ధం నీ కోసమో నా కోసమో దేశాల కోసమో కాదు ఈశ్వర్. రేపటి కోసం, ఆ పాప కోసం. హోప్ చూడు ఎలా ఉందో. నువ్వు నమ్ముతావా? ఆ పాప కూడా యుద్ధం చేస్తుంది. పాల కోసం ఏడవలసింది ప్రాణం కోసం ఏడుస్తుంది. పాపం పుట్టిన సంగతి కూడా ఇంకా దానికి తెలియదు. ఏ చంపేస్తారా? మీ జాతి కాకపోతే చంపేస్తారా? ఇది కూడా మనూరి కదే. అక్కడ జరిగింది మళ్ళీ ఇక్కడ జరగకూడదు. ఏ కొండయ్య, మిగిలిన వాళ్ళు కూడా బతకలేవా? ఏంది పళ్ళు? ఆగో. పెద్దోళ్ళతో పెట్టుకున్నావు, ఇప్పుడు ఏమవుతో ఏంటో. నీ కోడలమ్మా. నీ బుద్ధి ఏమైంది కొండయ్య? తప్పు చేసిన వాళ్ళు చెప్పు తీసుకుని కొట్టాల్సింది పోయి వెనకేసుకొస్తున్నావా? తప్పు మన బుద్ధులదయ్యా, వాళ్ళ మనసులది కాదు. నాకేం తప్పు అనిపిస్తం లేదు. వాళ్ళిద్దరూ ఇష్టపడ్డారమ్మా. అయిపోయింది, అయిపోయింది. ఊరికి ఉప్పలం వచ్చింది, కట్టుబాటు లేకుండా పోయింది. ఇష్టానికి చేసుకుంటారంట. వీళ్ళ నాళ్ళు, వాళ్ళ నీళ్ళు, ఎవళ్ళని పడితే వాళ్ళని చేసేసుకుంటారంట. మైలబడ్డప్పుడు ఇల్లుని పాడు పెడతావురా, ఇప్పుడు ఊరును కూడా పాడు పెట్టాలి. నాకు నీ గురించి తెలుసురా. నువ్వు పంచాయతీల మీద బ్రతికే పురుగువి. బాబాయ్, వీళ్ళు మీ వాళ్ళు మా వాళ్ళు కాదు. మనిషి తోలు కప్పుకున్న గుంట నక్కలు. హరి, నేను లేనప్పుడు నా చెల్లెల్ని తీసుకొస్తావా? నువ్వు ఉన్నప్పుడే వచ్చాను. తాళి కట్టే సమయానికి నువ్వే లేవు. అయినా చెల్లెలి పెళ్లి చూడడానికి అదృష్టం ఉండాలి కదా. తాళి కట్టగానే పెళ్ళైపోదు. నువ్వు అక్షింతలేస్తే అవుద్దా? పెళ్ళంటే బ్రతుకంతా తోడుంటానని ప్రమాణం చేయడం, అవన్నీ ఎప్పుడూ అయిపోయాయి. ఇప్పుడు తాళి కట్టి కాపురానికి తీసుకొచ్చానంతే. ఈ తాళి తెంచి నా చెల్లెల్ని తీసుకెళ్తాను. హరిబాబుని చంపమాకండి. మాలో మాకెన్నున్నా మేమంతా ఒక్కటే బాబు. బాబు కావాలంటే నన్ను చంపండి, చెల్లెల్ని తీసుకెళ్ళండి బాబు. చెల్లెలు పరిష్కారం పెద్ద తలకాయ ఉన్నప్పుడు పరిష్కరించాలి కదా. తలకాయ పగిలిపోద్ది. ఎక్కడి నుంచి వచ్చిందిరా నీకీ ధైర్యం? ఈశ్వర్, ఒకటి అడుగుతాను, చెబుతావా? ఈ పల్లెలో చెల్లెలికి దేవుడు సారెలిస్తే పండుగ చేస్తారు. మీ చేతులతో మీరే ఆ సారెని మోసుకు వస్తారు. ఏ, నీ చెల్లెలు పల్లెలో ఉండకూడదా? కొంగు చాచి సారెని అడుగుతున్నాను. అన్నయ్య, నా ప్రేమ నాకిచ్చి ఇస్తావా? నువ్వు అడుగుతున్నది ప్రేమని కాదు, పరువుని. కులం గోత్రం అంతస్తు చూసుకోవా? ఏ కులం తక్కువ కాదు. కులం అంటే పని. కమతాన్ని నమ్ముకున్నాడు కమ్మోడయ్యాడు, కాపు కాసేవాడు కాపోడయ్యాడు. కుమ్మరోడి కుండ, చాకలోడి బండ, కంసాలి సేత, సాలీల నేత. వాళ్ళు మాత్రమే బ్రతకడానికి కాదు, అందరినీ బ్రతికించడం కోసం. నువ్వు ఎవరు అని అడిగితే ఏం చేస్తుంటావని, నీ నెత్తురేంటని కాదు. అలా అడిగిన వాడు మనిషే కాదు. బాబు, చిన్నోడైనా చాలా పెద్ద మాట చెప్పాడు బాబు. నువ్వు పెద్ద మనసు చేసుకో బాబు.
శుభమా అంటూ పెళ్లి రోజు ఆ కన్నీళ్ళేంటోయ్. ఏడిస్తే వాళ్ళు గెలిచామనుకుంటారు. గెలిచింది మనం కదా. సీత గారు అందరినీ ఆవెలగట్టుకి చేర్చడానికి ఆమెడ దూరం, మధ్యలో వందల కొద్ది శత్రువులు, శతజ్ఞులు, ఫిరంగులు. అయినా పర్లేదండి. బ్రతుకు మీద ఆశుంటే చావు భయం, అదే ఆశను బ్రతికించేవాడంటే చావుకు కూడా భయం. చూద్దాం. ఇట్లు మీ దూపాటి హరిబాబు. సోదరా, ముందేదో అనుకున్నాను కానీ పారిపోతే చాలా పోగొట్టుకునేవాడిని సోదరా. ఒక చిన్న పాపని చంపడానికి ఒక దేశ సైన్యం అంతా తిరుగుతున్నారు సోదరా. పోయే ముందు వాళ్ళలో ఒక్కడికి పిండం పెట్టినా కన్నందుకు అమ్మకి దండం పెట్టినట్టే. నచ్చావు దాసు. ఇప్పటిదాకా సైన్యంలో ఉన్నావు, కానీ ఇప్పుడే సైనికుడు అయ్యావు. చీకటి పడుతుంది, పద వెళ్ళి మీద పడదాం. ఎస్ కెప్టెన్ సోదరా.